బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీపై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువ మంది పాల్గొన్నారు. ఇందులో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ జరిగిన చోట భారీగా డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతోంది. MDMA పిల్స్, కొకైన్, ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించారు పోలీసులు. పొజిషన్లో 100 మందికి పైగా పార్టీలో ఉండగా 25 మందికి పైగా యువతులు ఉన్నారు. పోలీసుల రైడ్స్ లో భాగంగా భారీగా మద్యంతో పాటు 17 గ్రాముల MDMA పిల్స్, కొకైన్, కొన్ని ఖరీదైన కార్లను గుర్తించారు. గోపాల్ రెడ్డికి చెందిన GR ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ కార్, తెలుగు హీరో శ్రీకాంత్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమతో పాటు మరికొంతమంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు ప్రచారం జరిగింది. రేవ్ పార్టీలో తనపై వస్తున్న వార్తల్ని ఖండించారు హీరో శ్రీకాంత్. తనకు రేవ్ పార్టీల కల్చర్ తెలీదన్నారు. మొన్న తనకు విడాకులు జరిగాయని, ఇప్పుడు రేవ్ పార్టీ అంటూ ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. వీడియోలో ఓ వ్యక్తి తనలా ఉన్నాడు కానీ అది నేను కాదని క్లారిటీ ఇచ్చారు హీరో శ్రీకాంత్. ఇక నటి హేమ కూడా తాను హైదరాబాద్లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని, బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కొట్టిపారేశారు. కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన కొన్ని ఫోటోల్లో ఉన్న డ్రెస్, హేమ చెప్పిన వీడియోలో ఉన్న డ్రెస్ సేమ్గా ఉండటంతో పలు అనుమానాలకు తావిచ్చింది. బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. బెంగళూరు సిటీ శివార్లలో సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు సిపి దయానంద్. రేవ్ పార్టీలో పోలీసుల దాడుల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. పార్టీకి మొత్తం 101 మంది హాజరైనట్లు గుర్తించామన్నారు. పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారని వివరించారు. పార్టీలో ఓ సినీ నటి ఉన్నారని, వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమని అన్నారు సిపి. పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేశామన్నారు. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందన్నారు. రేవ్ పార్టీకి సంబంధించిన విచారణ జరుగుతోందన్నారు సిపి దయానంద్. ఏదేమైనా బెంగళూరు రేవ్ పార్టీ మరోసారి టాలీవుడ్ వర్గాల్లో కొందరిని షేక్ చేసింది. డ్రగ్స్, రేవ్ పార్టీలు అంటే ఏదో మూల టాలీవుడ్ లింక్స్ బయటపడుతుండటం హాట్ టాపిక్ గా మారింది.